రాజమండ్రిలో మహిళా డాక్టర్పై జరిగిన దాడి ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన ఈ నెల 3న జరిగితే పోలీసులు కేసుపై స్పందించడానికి 3 రోజులు పట్టిందని, నిందితులకు బెయిల్ వచ్చేలా బలహీనమైన సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు అని సీఎం చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఉదంతంపై రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగే ఘటనలు ఇవి. ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళు ఎవరు, అసలు వీళ్ళకి బ్యాకప్ చేసేవాళ్ళు ఎవరు? ఇవన్నీ పూర్తిగా రూట్ కాజ్ని పట్టుకోండి. నేను కోరేది కూడా ఒకటే కోరుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రూట్ కాజ్ని పట్టుకోండి. లేకపోతే ఇలాంటి మర్డర్లు, ఇలాంటి ఘటనలు రాజమండ్రిలో సర్వసాధారణం అయిపోయినాయి. దీనికి వెనకాల ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? ప్రజాప్రతినిధులు ఉన్నారా దీనికి బ్యాక్ ఎండ్? లేకపోతే వీళ్ళు ఎంత బీరంగం ఎలా చేస్తారు? అసలు నిజంగా ఎస్పీ కండి రాజమండ్రిలో ఇంత అఫెన్సులు చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది లిస్ట్ ఉండదండి? ఇంత దాడులు చేస్తున్నారంటే వీళ్ళందరూ ఖచ్చితంగా గంజాయి మత్తులో ఉంటారు. గంజాయి మత్తులోనూ ఇంజక్షన్లు తీసుకుని ఆ మత్తుల్లో ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి బ్లేడ్లతో చెక్కేస్తూ ఉన్నారు. నేను ఉత్తినే చెప్పట్లా, రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ మోకలు విపరీతంగా పెట్టరేగిపోతున్నారని ఉత్తినే చెప్పట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వెంటనే ఇమీడియట్గా రోడ్డు మధ్యలో ఆపి మరీ అరెస్టులు చేస్తారు. వాస్తవాలకు వెళ్తే